ఒక ఇంట్లో 200 ఓట్లట. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఈ బై ఎలక్షన్స్కి. ఈ ఎలక్షన్లో కేటీఆర్ బయటికి పట్టుకొచ్చాడు ఇన్వెస్టిగేట్ చేసి. ఎవరో మాట్లాడలేదు. అంటే బీజేపీకి ఇద్దరు శత్రువులే కదా. ఈడిపోయినా పువ్విరా అంటాడు మోడీ గారు. ఆడిపోయాడే కూడా అప్పుడు పదంలో పోయాడు. ఎలాగ బీజేపీకి వెళ్దు. మీకు అర్థమైంది అక్కడ. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఒకటి తీసుకుంటే చాలు మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో. ఒక్కొక్క ఇంట్లో వాడి పేరు మీదే రకరకాల కార్డులు, అడ్రస్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, 100 ఓట్లు. అసలైన వాడికి వెళ్తే నాకు తెలియదు అన్నాడు. అన్ని రాంగ్ ఓట్లు వేసి గెలవడానికి ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్. రూలింగ్ పార్టీలో ఉన్నారు వాళ్ళు. ఎవరో క్వశ్చన్ ఎన్నోసార్లు కేటీఆర్ ఎలక్షన్ కమిషన్ అందరూ చెప్పాడట. ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదట. ఈ రోజు నిన్న మొన్న కూడా వరుసగా చెప్తున్నాడు అతను. అలాగా 14 నుంచి 15,000 ఓట్లు వాళ్ళకి ఫరగా పడతాయి ఇప్పుడు. దట్ ఇట్ సెల్ఫ్ ఎనఫ్. ఎంత ఏరియా ఉందో జూబ్లీ హిల్స్, ఉన్న 15,000 ఓట్లు తేడా వచ్చేసిందంటే వాళ్ళే గెలుస్తారు. అంచేత దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటలేదని కేటీఆర్ గోలగోల. వాళ్ళకి ఇవే చాలా పడిపోయింది కాబట్టి, చాలా పడిపోయింది. వాళ్ళకి ఆ పార్టీ ఉండదు ఇంకా. బీఆర్ఎస్ విల్ నాట్ బి దేర్. ఇది ఇప్పుడు చెప్పిన జూబ్లీ హిల్స్ స్కామ్ కానీ బయటకు వెళ్తే రప్పిస్తారు బయటికి. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ నొక్కేస్తారు. మరి మోడీ చేశారు. మోడీ కెనాట్ డూ ఇన్ స్టేట్. వాళ్ళు గవర్నమెంట్ కదా, ఎందుకు చేస్తాడు? లోపాయకారంగా చెప్తాడు నేను కూడా బిల్లు కలిసిపోతాను. దిస్ హ్యాపెన్. పివి నరసింహరావు గారు వచ్చే ముందు, అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చే ముందు పివి నరసింహరావు గారు ఫోన్ చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్న పేరుతోటి చాలు ఇంకా కాంగ్రెస్ టేక్ ఓవర్ అన్నాడు. అందుకని ఇతనికి సమాధి కూడా కట్టలేదు అక్కడ పివి నరసింహరావు గారు. ఆయన రెవల్యూషన్ ఆయన ఉన్న వల్ల ఎన్ని మారినాయి. మారుతి గారు ఎన్ని సంజయ్ గాంధీ చేసినా కూడా ఆయన తెచ్చిన ఈ రిఫర్మేషన్సే. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. లైక్ వాజ్పేయి సాత్వికుడు. ఈయన అన్నీ తెలుసు. ఎన్ని సంవత్సరాలు ఇందిరాగాంధీ వెనకాల కూర్చొని రాశాడు ఆయన. ఆయన జీవితం అంతా మినిస్టర్ ఆయన పివి నరసింహరావు గారు. అర్థమైనప్పుడు అలాగా ఇక్కడ వీళ్ళకి ఇంకా ఎండ్ కార్డు పడిపోయినట్లు లెక్క. బీఆర్ఎస్ పడిచేస్తారు ఇండైరెక్ట్ గా. బీజేపీ విల్ సపోర్ట్ కాంగ్రెస్ ఇక్కడ స్టేజ్ వైజ్ పాలిటిక్స్. దాన్ని నొక్కేస్తారు. కాబట్టి వీళ్ళు మెహర్బానీ కూడా చెప్పుకుంటున్నారు, మేము బీజేపీ ఒకటేనే. వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు అక్కడ. సెంట్రల్లో అమిత్ షా గాని ఎవరు అనుకోవట్లేదు. వీళ్ళందరూ వీళ్ళ మనుగడ కోసం చెప్పుకుంటున్నారు. సో మీరు చెప్పిన దాని ప్రకారం నవీన్ యాదవ్ గారు అండ్ మాగంటి సునీత గారు, సో వీళ్ళిద్దరిలో డామ్ షూర్ గా మీరు కాంగ్రెస్ క్యాండిడేట్ వస్తారు. 100%. ఏం మాట్లాడతారు మీరు? ఓకే, యూ గెట్ దట్. వీళ్ళు ఏమన్నా వాళ్ళు మతలబు చేసి ఏమన్నా చేసి తెస్తే ఆల్రెడీ చేస్తారు. వాళ్ళు 14,000 15,000 ఓట్లు వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లోనే తెలియదట. ఎవరు కేటీఆర్ గారు చేసిన దాంట్లో అంత ఊరిని చెప్పడు కదా. సో మాగంటి సునీత గారికి ఒక 40 lakhs వరకు ఇచ్చారు అని చెప్పి ఒక ఎవరు బీఆర్ఎస్ నుంచి ఇస్తారు. ఇవ్వకుండా ఎలాగ ఇస్తారు? మరి వీళ్ళు క్యాండిడేట్ కదా. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆవిడ. మరి 40 lakhs పెద్ద డబ్బు పెట్టి మా ఊర్లో లాంటి చిన్న 5,000 కోట్లు ఉన్నట్లు కూడా 1 కోటి రూపాయలు 2 కోట్లు ఖర్చు పెట్టారు రెడీగా ఉంటారు. హోళ్ళను వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశంతో కలిసి ప్రతి విలేజ్ లో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు తెలియదా? లోకేష్ తెలియదా? పవన్ కళ్యాణ్ తెలియదా? పవన్ కళ్యాణ్ తెలియదా ఏం చేయడు. పవన్ కళ్యాణ్కి అనుభవం లేదు ఇంకా. దే డోంట్ హ్యావ్ దట్. అక్కడే మరి ఇవన్నీ పొలిటికల్ నాలెడ్జ్ అనేది, పొలిటికల్ థింకింగ్, ఇండియన్ పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ పొలిటికల్ సైన్స్ చదవాలి. చదవకపోయినా ఒక మనిషిని పెట్టించుకుని బాగా చదివేవాడిని ఎవరిని ఉంటే వాళ్ళు చెప్పాలి. తెలుసా మీకు? అర్థమైందా? నేను అతను ఒక్కడి గురించి ఏం చెప్తానంటే మనవాడు కాబట్టి, మన సినిమా ఫీల్డ్ లో మంచి స్టార్ కాబట్టి. అర్థమైందా మీకు? ప్లస్ లేకపోతే అతన్ని ఏర్పాటు చేశారు. అతను జస్ట్ ఏదో నామక మినిస్ట్రీ ఇచ్చేసి చేశారనమాట. ఐఎమ్ వెరీ సారీ టు టెల్ దిస్. ఎవరు చేసుకున్నంత చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు డే 1 నుంచి అతన్నే ప్రమోట్ చేసుకుంటున్నాడు కొడుకుని. అతను ఎలిజిబిలిటీ కూడా సంపాదించుకున్నాడు. జస్ట్ లేదంటే దద్దంలా ఉన్నవాడిని చేయకూడదు కదా. జూబ్లీ హిల్స్ లో వీళ్ళు 40 లక్షలు పెద్ద డబ్బులు ఏంటిది? 40 లక్షలు 40 కోట్లు 40 లక్షలు 40 కోట్లు ఇస్తే పర్లేదు, అప్పుడు కొనొచ్చు. వీళ్ళు 40 కోట్లు ఖర్చు పెడతారు, 100 కోట్లు ఖర్చు పెడతారు. ఏంటి కాంగ్రెస్ కూడా పనులు చేయించుకున్న వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి జేబులో నుంచి ఇవ్వక్కర్లేదు.
మీకు అర్థమైంది మీకు ఆయన ద్వారా పనులు చేయించుకుంటే కొన్ని 100 కోట్లు ఉంటాయి, 1000 కోట్లు కాంట్రాక్ట్స్. ఆ కాంట్రాక్ట్స్ వచ్చేవాళ్ళు ఒక 50 మంది ఉన్నారనుకోండి, 50 మంది కలిసి ఒక్కొక్కటి 30-40 కోట్లు ఖర్చు పెడతాడు. లక్షలు ఏమి తప్పది. ఏంటి లకారాల మాట్లాడే రోజులు వెళ్ళిపోయినాయి. పల్లెటూరులో లేదు అది, మా ఊరు చిన్న ఊరు, అక్కడే లేదు. దే ఆర్ రెడీ టు స్పెండ్ క్రోర్స్ మై ఓన్ కజినే. నేను ఎందుకు చెప్తానంటే వాళ్ళ మీద కొంతమంది ఆధారపడి ఉంటారు, ఫ్యూచర్ గా ఊట్లు కావాల్సిన వాళ్ళు ఖర్చు పెడతారు.